మీ వాళ్ళైతే నిర్మోహమాటంగా మండే లాంగ్ వచ్చాం సార్ వచ్చే మాటలుగా అని సరే 100-150 కట్ అయిపోతుంది అనుకున్నావా? ఆ 100-150 గురించి 2 గంటలు రాత్రి కూడా ఉంటే ఆ 100 కలిస్తే పెట్రోల్ మళ్ళీ 20 ఆటోలు డ్రాప్ జోన్ లో ఉన్నాయి మాయా. మా పరిస్థితి ఇది. ఇన్ని బైకులు చూడు మాయా, ఒకరిద్దరు కాదు ఇంత మంది. ఏం జరిగింది? ఏం జరుగుతోంది? ఏం జరగబోతోంది? నాకిప్పుడే తెలియాలి. ఇంటి ముందు వేస్తారు ముగ్గు, నిన్ను చూడగానే వచ్చింది నాలో సిగ్గు. గొడవ పడుతున్న కుర్రోళ్ళు, ఖాళీగా కూర్చోన్న కుర్రోళ్ళు వస్తు లోపలికి వెళ్ళి చూద్దాం మాయా. ఆర్డర్లు ఎన్ని ఉన్నాయి? డ్రాప్ జోన్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 దగ్గర 20 ఆటోలు డ్రాప్ జోన్ లో ఉన్నాయి మాయా. మా పరిస్థితి ఇది. ఇది మా లాగిన్ అవసరం. స్కాన్ కూడా ఆపి ఆయన దెబ్బతో. అది కార్బన్ డైఆక్సైడ్ టవర్ అన్నమాట. మాకు పెద్ద కార్బన్ డైఆక్సైడ్ అన్నమాట మా ఆ టవర్ మొత్తం. అసలు చూడు మా ఎలా ఉందో, ఎంత దారుణంగా ఉంది. చూడడం భయంకరంగా ఉంది అసలు. ఇదే మాయా మా బ్లింకెట్ స్టోర్ లో ఎన్ని బైక్లు ఆగేసాయి. ఎంత మంది ఒక్క సూరికి ఆర్డర్లు ఆపేస్తారు. సాటర్డే సండే లాంటి పార్ట్ టైం వాళ్ళు కూడా వస్తారు మాయా. ఇన్ని బైకులు చూడు మాయా, ఒకరిద్దరు కాదు ఇంత మంది. ఒక్క స్టోర్ లో సీతమ్మ ధరలు ఇంత జరిగింది. మీ వాళ్ళైతే నిర్మోహమాటంగా మండే లాంగ్ వచ్చాం సార్ వచ్చే మాటలుగా అని సరే తమ్ముడు. అందుకే ఇక మొన్న వచ్చిన శ్రీనివాస్ సార్ కూడా కాదు. అదే కదా మరి నేను అదే చెప్తాను. నేను క్లియర్ గా ఇప్పుడు తెలుసు కదా బాధ. నేను అడిగాను. అడిగిన 100-150 కట్ అయిపోతుంది అనుకున్నావా? ఆ 100-150 గురించి 2 గంటలు రాత్రి కూడా ఉంటే ఆ 100 కలిస్తే పెట్రోల్ మళ్ళీ ఓవరాల్ గా పాన్ ఇండియాలో ఎంత కట్ అవుతుందో చూడు ఒకసారి. మన ఒక్క స్టోర్ కి అబ్జెక్షన్ అనేది ఎవరు తమ్ముడు? అన్ని పాన్ ఇండియా అంటే ఇండియా లెవెల్ లో ఉంటుంది. మండే మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు లాగిన్ అవ్వమంటే అవ్వం నిర్మోహం చెప్పాను. అవ్వ అయితే నేనేం చెప్పానంటే పాలిగన్ మరి 3 స్టోర్కి యాడ్ చేయమని. నీకు తెలియదు నిజం ఇంకోటి తెలుసా? మేమే అబ్జర్వ్ చేస్తాం పాదాలు కాబట్టి. మేము మధ్యాహ్నం పూట 5 కిలోమీటర్లు వెళ్ళినప్పుడు 50 రూపాయలు ఇచ్చేవాడు కదా, అవునా కదనియా? ఇప్పుడు ఎంత అవుతుందో తెలుసా? 42 రూపాయలు. దేనికి అవుతుంది? అందుకే కరెక్ట్. నేనేం చెప్పాను? 3 పాయింట్లు. ఫ్రాడ్లు అయితే అవ్వదని క్లియర్ గా చెప్పాను. 3 ఏంటి చెప్పాను? సమ్మర్ స్పెషల్ తీసి జనరల్ మీరు పాత ఏదైతే ఉందో అది. నెక్స్ట్ ఇంకోటి ఏంటి, మీరు అక్కడ 6లో వెళ్ళి క్యాన్సిల్ అయితే హాఫ్ అమౌంట్ పడుతుంది, అది ఒకటి. ఇంకొకటి వచ్చేసి పాలిగన్ లాంగ్ టైల్. ఈ 3 మాట్లాడితే సార్ క్లియర్గా ఏమన్నారంటే ఈ 2 రోజులు మనం కట్ చేయడానికి అవ్వదు, మండే వద్దాం, మండే ఫ్రెష్ గా వాళ్ళకి అమౌంట్ ప్రాబ్లం కాబట్టి అమౌంట్ క్లియర్ చేద్దాం అన్నారు. మీరు కొంచెం రెస్పెక్ట్ ఇచ్చి లాగిన్ అయ్యారనుకో, ఒక అతను ఏదైనా మంచి చేయాలంటే చేస్తారు. మాట చెప్తాను చూడని. ఇప్పుడు ఇతను ఉన్నాడు, ఇప్పుడు నేను ఉన్నాడు. ఇప్పుడు ఒక దగ్గర లొకేషన్ నాకు పడింది, నా బండి మైలేజ్ రావట్లేదు. అక్కడ చూస్తే 42 రూపాయలు 43 రూపాయలు ఇస్తాడు. అడిగి వెళ్ళాలా వద్దా అని ఆలోచిస్తాడా లేదా? ఇక నేను ఇదే పాయింట్. ఈ 2 రోజులు ఓపిక పడితే సార్ వస్తారు. అతను అతనే చూస్తాడు క్లియర్ కట్ గ్రౌండ్ లో. నేను ఎందుకు చెప్పినా సరే మీరు ఉన్నారు, మీరు చెప్పుకోవాలి, మీరు ఫ్రాడ్లు అయ్యి అని అంటున్నారు. మీరు ఈ పాయింట్ చెప్పండి అతనికి. అందుకే మీరు రెస్పెక్ట్ ఇచ్చి 2 రోజులు లాగిన్ అయ్యి మండే రోజు క్లారిఫై చేసుకుంటాం. అప్పటికి ప్రాబ్లం అవ్వకపోతే అప్పుడు మీరు ఏం చేయాలి? ఇప్పుడు నువ్వు చెప్పు, నువ్వే ఇలాంటి మీటింగ్ నేను ఒకటి చెప్తాను. ఇన్ని అయ్యే మీటింగ్ లో మినిమం ఒక్కడు కూడా ఏవి సాల్వ్ అవ్వలేదు. కొన్ని అయ్యే లేదా అందులో. మీ దగ్గర నువ్వు చేశారు, వాళ్ళు దిగి రావాలి అంటున్నావు కదా, రావాలి వస్తారు. నేను అదే అతను ఏమన్నాడంటే మండే మాట్లాడితే ఇప్పుడు నువ్వు చెప్పేస్తున్నావు కదా వాళ్ళకి. నువ్వు మామూలుగా చెప్తున్నావా? లేట్ అనుకున్నావా? లైట్ తీసుకుంటున్నారు. ఇప్పుడు వాళ్ళు వస్తారు కదా. నేను క్లారిటీగా చెప్పాను, క్లియర్ కట్ గా చెప్పాను. అతను క్లియర్ గా ఏమన్నారంటే ఈ 2 రోజులు సాటర్డే సండే పైన ఎవరు ఉంటారు, ఇప్పుడు చేయడానికి అవ్వదు, మనం ఏదైనా కొత్తది పెట్టాలి. వీళ్ళైతే ఒక మాట చెప్పాను ఫోన్ చేసి, వాళ్ళైతే వాళ్ళు ఎవరికైతే ఇప్పుడు ఆల్రెడీ సగం డ్యూటీ అయిపోయింది, వాళ్ళైతే లాగిన్ అవ్వరంటారు అని చెప్పాను. నీకే నువ్వే ఇబ్బంది పడక చెప్పే, నువ్వు చెప్పే. ఎందుకంటే
వాళ్ళు అవ్వలేనన్నప్పుడు నువ్వేం చేయలేవు కదా. అదే కదా ఆ. వాళ్ళు ఇప్పుడు ప్లానింగ్ ఏంటంటే మీరు క్లియరెన్స్ ఇస్తారు కాబట్టి వాళ్ళు చెప్పింది వాళ్ళు ఎలా ప్లాన్ చేస్తారో మొత్తం 3 స్టోర్లు కలుపుతారు వాళ్ళందరూ ఇంకా మాకేంటంటే ఓ 2 రోజులు పోయి డ్యూటీకి పోయినా ఒక ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది. ఇంకా డబ్బులు అలా ఉంటాయి చేసుకుంటాం. వాళ్ళ బాధ అది. వాళ్ళు అడుగుతుంది అదే నీ. డ్యూటీ లేదని కాదు ప్రాబ్లం సో వెయిటింగ్, ఐఎమ్ వెయిటింగ్. టిప్పులు చూపించట్లేదు. నా సీఎం హౌస్ అయితే ఇప్పుడు వెళ్ళి 50 రూపాయలు ఇప్పుడు డైలీ వస్తుంది. చూపించట్లేదు పైన లేదు. ఇప్పుడు రావట్లేదు, ఇప్పుడు దిగుతున్నారు. అని ఓ మాట చెప్తాను చూడండి. 70 మంది లాగిన్ అవుతారు రోజంతా కలిపి. ఒకరికి టిప్పు పడతా 70 మందిలో పొద్దున్న సాయంత్రం వరకు. ఒక్కరికి ఎక్కడ పడుతున్నాయా? ఒక్క టిప్పు కూడా రాలా నాకైతే. అయ్యా ఆగిపోయాను ఇక టిప్పులు పడడం. టిప్పులు యాడ్ అవ్వట్లేదు. నీ ఓపెన్ చెప్పాను. టిప్పు యాడ్ చేస్తే అమౌంట్ దానికి కట్ చేస్తున్నాడు. అందుకే నేను యాడ్ చేయలేదు. డబ్బులు ఇచ్చేస్తున్నాడు చేతి 10 రూపాయలు. టిప్ అమౌంట్ యాడ్ చేసిన దానికి టీడీఎస్ ఆ రేట్ చేద్దాం తెలుసా? ఒకళ్ళు ఇవ్వాలని మనస్ఫూర్తి 100 రూపాయలు ఇవ్వాలనుకుంటున్నాం కాదు, వెళ్ళిన తర్వాత 20 రూపాయలు చేస్తాను, 10 రూపాయలు ఎట్టేస్తాను, 5 రూపాయలు ఎట్టేస్తాను. నీకు రావట్లేదు టిప్పు ప్రాబ్లం. బాబు అంటున్నారు. దానికి మరి నేనేం చేస్తాను? ఏనది మాట్లాడినా భోజనం చేసి మాకు పడింది ఏదో బాధ. ఏదో సాయంత్రం టీలు దేనికో పనికొస్తే మేము అనుకుంటాం. అవి కూడా తింటుంది కానీ అని చెప్పి ఓపెన్ గా అవును అని కానీ చూపిస్తున్నప్పుడు కొన్ని కస్టమర్ అబద్ధం ఆట కదా. కస్టమర్ ఈ అబద్ధం. 10 రూపాయలు ఎందుకు ఎత్తున్నాడు అంటే అక్కడ మీకు ఏదో రూపాయి ఎత్తాం అనుకుంటే దానికేమో 2 రూపాయలు మా దగ్గర దిగుతుంది మేమేట ఎత్తాం అని చెప్పి ఆ 10 రూపాయలు మీ చేతిలో లాగుతారని చెప్పి టిప్ ఇచ్చేస్తాడు ఆ 10 రూపాయలు. వారానికి 400, 500 వచ్చిన రోజులు కూడా 100 రూపాయలు రావట్లేదు. 2 నెలల నుంచి 100 రూపాయలు అయితే సోమవారం దాకా రారు. ఐఎమ్ వెయిటింగ్ పార్ట్ 2. సో గాయ్స్ ఇది అనమాట మన పరిస్థితి. పార్ట్ 2 కోసం అయితే వెయిట్ చేద్దాం. అందరితో మనోజ్ అన్నతో హాయ్ చెప్తాం. అన్నకి వాటర్ కావాలంట. మాయా ఫైనల్లీ గొడవ ఏంటంటే అదొక జూ పార్క్ సీతం ధర. జూ పార్క్ లో ఉన్నట్టుంటాయి అన్నమాట జంతువులు. ఆడొక పక్షి, ఆడొక సింహం, ఆడొక కుందేలు, ఆడొక నెమ్మలి, అలా అన్ని తిప్పిస్తాడు. అలా వైజాగ్ మొత్తం తిప్పిస్తాడు అనమాట మమ్మల్ని. ఈ సీతం స్టోర్ అన్నమాట. ఈ సీతం ధర ఉన్న స్టోర్ లో మమ్మల్ని ఎక్కువ వేసేది ఆర్లవ్ ఆదర్శ. ఈ 2 ఉంటే మాకు లాగిన్ అవర్స్ ఎక్కువ ఎర్నింగ్ వస్తుంది. ఓకే ఫైన్. ఎంవిపి కాలనీ, జగదాంబ, పూర్ణ మార్కెట్, పోర్ట్ ఏరియా, ద్వారకా నగరు, అకేపాలు ఉంటే అది మాకు ఓకే, త్వరగా వెళ్ళేసి రావచ్చు కాబట్టి ప్రాబ్లం లేదు మాకు. ఇవాక మధురవాడ తప్ప ఆల్మోస్ట్ వైజాగ్ మొత్తం తిప్పేశాను మాయ. చెప్పుకోవాలనుకుంటే ఏంటి మాయ అసలు మాకు ఇవన్నీ ఏం వద్దు అనేసి మా వాళ్ళు పెద్దగా గొడవ వేస్తున్నారు. మాకు కావాల్సింది ఏంటి? అరవ, ఆదర్శ, హెచ్పి కాలనీ, సీతం ధర, ఈ దగ్గర ఉన్న ఏరియాలు మాత్రమే. దీంట్లో ఒక కార్బన్ డైఆక్సైడ్ ఉంది మాయ, పేరు ఆక్సిజన్ టవర్. మొత్తం 45 ఫ్లోర్స్ ఉంటుంది. పోవాలంటే హెడ్ఏక్ వచ్చేస్తుంది మాయ మాకు. చూపిస్తే అది కూడా బ్యాక్గ్రౌండ్ లో తెల్లకాయ నొప్పి అసలు. అది తీసేయాలి మాయ మాకు కూడా అర్థంగా ఉంటది. కానీ తీలేరు. గోల్డెన్ ఎర్రింగ్ అంటారు వాళ్ళు. సరే మాయా, మరి బ్రేకింగ్ న్యూస్ తో ముందు చూద్దాం. మా వాళ్ళు ఇంకా పెద్ద గొడవ వేస్తారో లేదో. మాయా అసలు గొడవ ఏంటంటే మా బ్లింకెట్ లో మెయిన్ పార్ట్ 1 ఏంటంటే టిప్స్ అన్నమాట. సో ఏదైతే కస్టమర్స్ మా టిప్స్ యాడ్ చేయాలని చూస్తారు మనం, 10 రూపీస్ కావండి, 20 రూపీస్ కావండి, 15 రూపీస్ కావండి, యాడ్ చేసినప్పుడు దీంట్లో బ్లింకెట్ వాడు ఏం చేస్తాడంటే అమౌంట్ ని కట్ చేసుకుంటాడు అనమాట. ప్లస్ ఇంకోటి ఏంటంటే వాడు ఉన్న ప్రైస్ కన్నా పెంచుతాడు అనమాట. అంటే ఇప్పుడు ప్రొడక్ట్ ఉండేసి 5 రూపీస్ అనుకో, దాన్ని 10 రూపీస్ పెంచుతాడు అనమాట. సో దాని పరంగా వాడికి ఇబ్బంది ఉండదు అని టిప్స్ ఇవ్వడం మర్చిపోతున్నాడు. ఇవ్వడం లేదు. సో మీ నెట్ క్యాష్ కూడా ఇవ్వడం లేదు ఒకసారి మేము అడుగుతుంటే. సో అందుకనేసే వీలైనంత వరకు కస్టమర్స్ మాకు టిప్స్ ఇవ్వాలంటే డెలివరీ బాయ్స్ కి మీరు హ్యాండ్ క్యాష్ కానీ, ఫోన్ పే కానీ అలానే చేసేయండి. అదైతే బెస్ట్ ఆప్షను. సో సెకండ్ వన్ ఏంటంటే కోల్డ్ బ్యాక్ అనమాట. సో మాకైతే ట్రాఫిక్ ఉంటుంది అనమాట, ఫుల్ ట్రాఫిక్. ఏ టైం నుంచి దాకా ఉంటుందంటే 8:30 నుంచి స్టార్ట్ అయ్యి 10:30, 11 దాకా ఈజీగా ట్రాఫిక్ స్టార్ట్ అవుతుంది. ట్రాఫిక్ ఉంటుంది, ఫుల్ ట్రాఫిక్ వైజాగ్ లో. సో ఈ టైంలో ఏంటంటే కోల్డ్ బ్యాగ్ అనేది ఒకటి ఉంటుంది మాయ. ఈ కోల్డ్ బ్యాగ్ పక్కన పెట్టని చూడండి. ఈ కోల్డ్ బ్యాగ్ మా పరిస్థితి ఏంటంటే ఈ కోల్డ్ బ్యాగ్
విత్ ఇన్ 1 అవర్లో కానీ మేము తేపండి. 1 అవర్ కూడా అవసరం 40 మినిట్స్ అనమాట దాని టైము. 40 మినిట్స్లో మేము తేలేదంటే ఏమవుతుందంటే మాకుండేసి పెనాల్టీ అయితే విధిస్తాడు మాయ. ఆ పెనాల్టీ అన్న 100 రూపీస్. సో మేము చేసిన రైడ్ 50 రూపీస్ అనుకుందాం. ఒక లాంగ్కి వెళ్తే, దగ్గరికి వెళ్తే 20 రూపీస్ అనుకుందాం. మరి 100 రూపీస్ ఇస్తే మేము రోజంతా కష్టపడింది ఒక 5 to 6 రైడ్స్ చేస్తే కానీ మాకు 100 రూపీస్ రాదు మాయ. అది మా పరిస్థితి. కోల్డ్ బ్యాక్ సెకండ్ వన్. థర్డ్ వన్ ఏంటంటే లాగిన్ అవర్స్ మాయ. ఎంత కఠినంగా ఉంటుందంటే మాకు లాగిన్ అవర్స్ చాలా అంటే చాలా కఠినంగా ఉంటుంది. విత్ ఇన్ 1 మినిట్ కాదు, 1 సెకండ్ లేట్ అయినా చాలు ఎత్తేస్తాడు. దీంట్లో సమ్మర్ ఆఫర్ అనేది నేను ఎక్స్టెండ్ చేశాను మాయ. దాంట్లో వచ్చేసి నాకు 5 మినిట్స్ లేట్ అయింది అనమాట. సో 5 మినిట్స్ ఇంక లేట్ వెళ్ళిపోదాం అనే టైంకి నాకు లాంగ్లో ఉన్నా. సో నాకు షిఫ్ట్ బుకింగ్ అనేది చేసుకోమని చెప్పింది. ఆల్రెడీ ముందే బుక్ చేసుకున్నాను. సో దాని తర్వాత వెంటనే బుక్ చేసుకుని ఆఫ్లైన్కి వెళ్ళిపోయింది. 5 నిమిషాల్లో 5 కిలోమీటర్స్ 10 కిలోమీటర్స్ పోవడం కొద్దిగా కష్టమే కదా మాయ. సో అక్కడ పోయింది. అప్పుడు నేను 3 అవర్స్ 3.5 అవర్స్ టైం వేస్ట్ కదా మాయ. ఇప్పుడు చాలా బాధగా ఉండింది మాయ, నిజంగానే చాలా అంటే చాలా బాధగా ఉంది. ఎందుకంటే 3.5 గంటలు కష్టపడి నాకు 150 రూపీస్ పోయిందంటే ఇంత బాధగా ఉంటుంది మాయ. అప్పుడు ఆలోచుకొని ఇంత కఠినంగా ఉంటే ఎలా మాయ మరి. ఇది మాకు మెయిన్ ఫేస్ చేస్తున్న ప్రాబ్లం. అందుకని ఇవన్నీ మాకొద్దు. మాకు డే ఆఫర్ అయితే కావాలి, టిప్స్ మాకు పర్మనెంట్గా ఇవ్వాలి, మాకు అమౌంట్ ఎర్నింగ్ కావాలి, మాకు ఎక్కడంటే అక్కడ విసరద్దు, మాకు లోకలే కావాలి. 6 ఆదర్శ, సీతం ధర, హెచ్పి కాలనీ, ఈ పక్క అక్కయ్యపాలెం మాకు సరౌండింగ్ వేస్తే మాకు ఎర్నింగ్ వస్తుంది. ఓకే చేసుకోరాగలుగుతాము. ఆ బండ్లు కూడా మైలేజ్. ఇంకోటి ఏంటంటే కొంతమంది డిస్కవర్, ప్లాటినం మైలేజ్ బండ్లు ఓకే ఫైన్, కానీ మైలేజ్ రాకుండా ఉంటాయి మా బండ్లు. స్కూటీస్ మనోళ్ళు వచ్చేసి కొంతమంది వచ్చేసి కొన్ని బండ్లు వాడతారు, మన మైలేజ్ ఉండదు, 30 మైలేజ్ ఉంటాయి పల్సర్లు అవి. వాళ్ళు ఎలా చాలా కష్టం కదా. అందుకోసం అనేసి ఈ కఠినమైన కొన్ని నిర్ణయాల్ని మనం తీసివేయాలిగా బ్లింకెట్ని ఆదేశించడం జరిగింది. కానీ వాళ్ళైతే మొహమాటంగా అదైతే అవ్వదు. ఎందుకంటే ఇది పాన్ ఇండియా సమస్య మాయా అంటారు ఒకటే మాటలు. మీ ఒక్క ప్రాబ్లమే కాదు, పాన్ ఇండియా సమస్య అవ్వట్లేదు, కానీ మేము ట్రై చేస్తాం అనేసి ఇన్ని ప్రాబ్లం మేము 100 ప్రాబ్లం చెప్తే దానిలో ఒక్క ప్రాబ్లం సాల్వ్ అవుతుంది, కానీ 99 ప్రాబ్లం వేస్ట్ అయిపోతున్నాయి. చెప్పడం వేస్ట్ అనిపిస్తుంది ఒక్కోసారి. ఇంత కష్టంలో కూడా మీకు మేము డెలివరీ ఇస్తున్నాం మాయా, అది గుర్తుపెట్టుకోండి. ఒకసారి మాకు లైక్ చేయండి, మమ్మల్ని షేర్ చేయండి, మమ్మల్ని సపోర్ట్ చేస్తే మీకు సరేనా ఇంకా మీకు డెలివరీలు ఇస్తూ ఉంటాము ఆర్డర్లు. సో మీరు కస్టమర్స్ని కూడా ప్లస్ మా డెలివరీ బాయ్స్ని కొద్దిగా బాగా చూసుకోండి మాయా, సరేనా గౌరవించండి. ఎందుకంటే మీరు రోజంతా ఒక్కో ఫ్లోర్ అయితే 5 ఫ్లోర్స్ 5 అపార్ట్మెంట్లు ఉంటాయి, 5 ఫ్లోర్లు నడిచాలంటే అవుతుంది అసలు. అది కూడా లిఫ్ట్ ఉండదు, మెట్లెక్కి వెళ్ళాలా. ఒక్కోసారి వెళ్ళాల్సి వస్తే వెళ్తాం, కానీ కష్టం కదా. ఎందుకంటే రోజంతా తిరుగుతూనే ఉంటావు. మీరు జస్ట్ ఒక కస్టమర్ పాపం ఎండనక వాళ్ళ జస్ట్ ఒక రూమ్లో కూర్చొని కష్టపడి చాలు ఉంటాం. మేము అట్ట కాదు, ఎండలా వానలా తిరగతారే ఉండాలా. ఇంకోటి ఏంటంటే కాళ్ళు నొప్పులు అట్టుంటాయి, ఆలోచన బ్యాక్ పెయిన్ వస్తుంది, అండ్ వచ్చేసి లెగ్ పెయిన్ వస్తుంది. అలా ఉంటే సరే కూడా గ్రాడ్యుయేటెడ్ అని చెప్పొచ్చు మాయా. ప్రతి ఒక్కడు గ్రాడ్యుయేటెడ్. ఎవడో గ్రాడ్యుయేటెడ్ కాదని చెప్పడం లేదు. ప్రతి ఒక్కడు ఆ జాబ్లు నచ్చక, శాలరీలు నచ్చక వచ్చిన వాళ్ళే. అందరికి ఏదో స్కిల్ ఉంది, సన్న స్కిల్, అందరు డిగ్రీలు చేస్తున్నారు, బీటెక్లు చేస్తున్నారు, కానీ జాబులు లేక గ్రాడ్యుయేషన్. ఒకవేళ జాబులు ఉన్నా కానీ మాకు వచ్చేది జస్ట్ 10,000 to 15,000 శాలరీ. ఏమైనా సరిపోతుంది మా అసలు. ఎంత కోపం వస్తుంది అసలు. 10,000 to 15,000 అసలు ఒక ఫ్యామిలీ పర్సన్కి అయితే అస్సలు సరిపోదు. ఒక ఫ్యామిలీ పోషించడానికి ఒక వైజాగ్లోనే రూమ్ రెంట్ 8,000 పడుతుంది. మరి ఖర్చులు అవ్వంటే ఎన్ని, వచ్చే జీతం అవ్వంటే ఎంత, ఎలా మళ్ళీ మేము ఏదైనా రూట్ అటు ఇటు పోయినా కానీ అది ఫైన్స్, మళ్ళీ దానికి ఒక 5,000 6,000 కూడా కట్టుకోవాల్సి వస్తుంది. ఇంత కష్టంలో కానీ మీకు డెలివరీ చేస్తున్నాం. మీరు కస్టమర్స్, మీరు కొద్దిగా మాకు సపోర్ట్ చేస్తే మేము మీకు కొద్దిగా సపోర్ట్ చేయగలుగుతాం. అదన్నా మమ్మల్ని గౌరవించండి కొద్దిగా. జై హింద్. అలానే మన వీడియోని కొద్దిగా సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మా వైజాగ్లో కూడా గర్వంగా తిరుగుదాం అనుకుంటున్నాను. ఇట్లు మీ మిల్క్ బాయ్. బాయ్ మాయా.